హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎపిటోమేయస్. మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి పాలిటీ దీనికి సంబంధించినటువంటి కీని మనం ఈ పర్టికులర్ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. క్వశ్చన్ పేపర్ మనం ఒక అసెస్మెంట్ తీసుకుంటే ఇట్ ఈస్ నాట్ దాట్ డిఫికల్ట్ పేపర్. కాకపోతే కొంచెం ఫ్యాక్ట్స్ కొద్దిగా మరీ డీప్గా అడిగినట్టు కూడా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లోక్పాల్ ఎప్పటి నుంచి ఎన్ఫోర్స్ అయింది, ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ కొద్దిగా ట్రికీగా అనిపించినా కానీ ఓవరాల్ క్వశ్చన్ పేపర్ అయితే ఈజీగానే ఉంది. అంటే ఈజీగా చేయగలగచ్చు. అంటే ఏ ఆస్పిరెంట్ అయితే త్వరగా చదువుతాడో, ఏ ఆస్పిరెంట్ అయితే త్వరగా రివైజ్ చేసి ఉంటాడో ఈ క్వశ్చన్ పేపర్ ఆన్సర్ చేయడం కొద్దిగా సులభమని చెప్పొచ్చు, రైట్? సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి వస్తే, ఫండమెంటల్ డ్యూటీస్ వర్ యాడెడ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్, స్వరణ్ సింగ్ కమిటీ. ఎందుకంటే జస్టిస్ వర్మ కమిటీ మనకు తెలుసు, ఇది మనకి క్రిమినల్ జస్టిస్, ముఖ్యంగా నిర్భయ కేసు తర్వాత వేసినటువంటి ఆస్పెక్ట్స్ కానీ లేదంటే ఫండమెంటల్ డ్యూటీస్ పైన కానీ చాలా ఆస్పెక్ట్స్ పైన కూడా వర్మ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. రామ్నందన్ కమిటీ వచ్చేసి క్రిమి లేయర్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్. ఎందుకంటే ఇందిరాసాని వర్డిక్ట్ తర్వాత గవర్నమెంట్ ఈ రామ్నందన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఇందిరాసాని వర్డిక్ట్లో సుప్రీంకోర్టు క్రిమి లేయర్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చింది. దీనిపైన డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేసి ఇవ్వమని చెప్పేసి రామ్నందన్ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. కృపలాని కమిటీ మనకు రైల్వే కరప్షన్ ఆస్పెక్ట్స్లో కానీ అదేవిధంగా ఫండమెంటల్ రైట్స్లో ఉన్నటువంటి మనకి అడ్వైజరీ కమిటీలో ఒక సబ్ కమిటీగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది కృపలాని కమిటీ, రైట్? సో కాబట్టి ఆన్సర్ ఈస్ స్వరణ్ సింగ్. ఇది డైరెక్ట్గా మనకు కనిపించేటువంటి ఒక క్రూడ్ ఫ్యాక్టర్, ఓకే? తర్వాత ద టర్మ్ సెక్యులర్ వాజ్ యాడెడ్ టు ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బై, ఓకే? సో ఆబ్వియస్లీ ఈ సెక్యులర్ అనే వర్డ్ మనకి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అమెండ్ అయిందని చెప్పేసి చెప్తే అది 42nd అమెండ్మెంట్ యాక్ట్. ఇట్ వాజ్ ఇన్సర్టెడ్ బై 42nd అమెండ్మెంట్ యాక్ట్, ఓకే? మళ్ళీ ఇదే 42nd అమెండ్మెంట్ యాక్ట్ పైన చాలా క్వశ్చన్స్ కూడా అడిగాడు, ఓకే? దీన్ని మినీ కాన్స్టిట్యూషన్ అంటారని చెప్పేసి. అంటే ఈ 42nd అమెండ్మెంట్ యాక్ట్ పైన ఉన్నటువంటి బేసిక్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో గుర్తుంచుకుంటే మనం 2 క్వశ్చన్స్ చేయొచ్చు. లైక్ ఎన్ని ఆర్టికల్స్ చేంజ్ అయ్యాయని అడిగాడు ఇదే క్వశ్చన్ పేపర్లో. సో ఆన్సర్ ఈస్ 2, రైట్? దాని తర్వాత మరొకటి చూసుకుంటే మ్యాచ్ ద లిస్ట్ అన్నాడు, లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2, ఓకేనా? సో మనకి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, ఓకే, సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, కాన్సెప్ట్ ఆఫ్ కాంకరెంట్ లిస్ట్, సింగిల్ సిటిజన్షిప్, ఇవన్నీ కూడా ఏ రాజ్యాంగం తీసుకున్నారంటే మనకి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, ఓకే, రైట్? సో ఆప్షన్ 3. సో A3, B4, C2, D1, ఓకే? A3 వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, B4 USA, అలాగే B4 ఈజ్ జర్మనీ, ఓకే? కాన్సెప్ట్ ఆఫ్ కాంకరెంట్ లిస్ట్ ఆస్ట్రేలియా, సింగిల్ సిటిజన్షిప్ USA. ఇవన్నీ కూడా మనకు మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో చాలా ప్రముఖంగా మనం చదువుకునేటువంటి ఫ్యాక్ట్స్, రైట్? దీని తర్వాత నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ 97th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2011. ఇది కూడా చాలా ఈజీగా మనం పెట్టగలిగేటువంటి బిట్. ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్లో 19th క్లాస్ 1 సబ్ క్లాస్ సీని అమెండ్ చేశారు, పార్ట్ 9Bని యాడ్ చేశారు, అలాగే ఆర్టికల్ 43Bని యాడ్ చేశారు, అలాగే మరొకటి మనం ఈ 3 ఫ్యాక్ట్స్, ఓకే? అలాగే కోఆపరేటివ్స్కి రాజ్యాంగ భద్రతని ఇచ్చారు, కోఆపరేటివ్స్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చారు, ఓకే? సో ఆన్సర్ ఏంటి? A, B అండ్ D ఆర్ కరెక్ట్. ఇక్కడ 9B ఉంటే ఇది కరెక్ట్ అవుతుంది, ఇది 10B అని ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్, ఓకే? A, B, D ఆర్ ద రైట్ ఆన్సర్స్. తర్వాత విచ్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ యూనియన్ ఎగ్జిక్యూటివ్. ఇది ఇంకా ఈజీ క్వశ్చన్, ఈజీగా మీరు పెట్టేటువంటి బిట్ ఇది. దిస్ ఈజ్ వాట్ పార్ట్ 5 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అంటే పార్ట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చదువుకుంటే కూడా ఒక బిట్ పెట్టేయచ్చు. తర్వాత హౌ మెనీ స్కెడ్యూల్స్ వర్ దేర్ ఇన్ ద ఒరిజినల్ కాన్స్టిట్యూషన్. చూడండి, హౌ మెనీ స్కెడ్యూల్స్ వర్ దేర్? 8 స్కెడ్యూల్స్ వర్ దేర్, ఓకే, రైట్? సో ఇప్పుడున్న ప్రస్తుతమైన స్కెడ్యూల్స్ ఎన్ని? 12 స్కెడ్యూల్స్, రైట్? తర్వాత వెన్ ద హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా వాజ్ కాన్స్టిట్యూటెడ్. ఇది ఎప్పుడు ఏ సంవత్సరంలో కాన్స్టిట్యూట్ చేశారని అడుగుతున్నాడు. ఇది 1993లో మనకి నేషనల్ ద ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ ఆఫ్ 1993 ద్వారా నేషనల్ కమిషన్ ఆన్ హ్యూమన్ రైట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇది యూపీఎస్సీలో కూడా అడిగాడు. యూపీఎస్సీలో అడిగిన తీరు ఏంటంటే ఇది కాన్స్టిట్యూట్ బాడీనా లేదంటే స్టాట్యూటరీ బాడీనా అని అడిగాడు. కానీ ఇదే క్వశ్చన్ని మనకు గ్రూప్ 2లో ఇది ఏ సంవత్సరంలో నెలకొల్పారని చెప్పేసి అడగడం జరిగింది. కాబట్టి ఆన్సర్ ఈస్ 3. నెక్స్ట్ లిస్ట్ 1ని లిస్ట్ 2ని మళ్ళీ ఇక్కడ మ్యాచ్ అండ్ పేర్ చేయమని చెప్పేస్తున్నాడు. సో ఇక్కడ చూడండి, నేషనల్ కమిషన్ ఫర్ జస్టిస్,
అదేవిధంగా నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ ఎస్సీస్ అండ్ అదేవిధంగా మనకి ఫస్ట్ చైర్పర్సన్స్ ఇచ్చారు. చెప్పాలంటే ఈ క్వశ్చన్ కొద్దిగా డిఫికల్ట్ క్వశ్చన్, ఎందుకంటే మనం ఈ ఫస్ట్ పర్సన్ని గుర్తుపెట్టుకోవడం అనేది చాలా వరకు మనకు ఐడియా రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆన్సర్ ఈస్ 4, దట్ ఈస్ A2. ఓకే, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ ఈస్ బై కున్వార్ సింగ్. అదేవిధంగా నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ ఈజ్ B3, దట్ ఈస్ జస్టిస్ మహమ్మద్ సర్దార్ అలీ ఖాన్. అదేవిధంగా నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ ఈజ్ 4, సూరజ్ భాన్. ఇది కొద్దిగా గుర్తుంచుకోవచ్చు, ఇది కొద్దిగా ఇతను ఎక్కువగా వార్తల్లో ఉన్న వ్యక్తి. అదేవిధంగా నేషనల్ కమిషన్ ఫర్ బీసీస్, దట్ ఈస్ 1, జస్టిస్ RN ప్రసాద్. ఓకే, సో మనకి ఈ వెబ్సైట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, రైట్. సో ఇది కొద్దిగా గ్రూప్ 4 స్టూడెంట్స్కి ఇది ఎక్కువగా అవగాహన ఉంటుంది. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్? రెసిడ్యూరీ పవర్స్ ఆఫ్ లెజిస్లేషన్ ఆర్ ఇంక్లూడెడ్ అండర్ ఆర్టికల్ 248 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఎస్, దట్ ఈస్ రైట్, ఎందుకంటే మనకి డైరెక్ట్ ఆర్టికల్ అది. తర్వాత యూనియన్ పార్లమెంట్ హ్యాస్ ఎక్స్క్లూజివ్ పవర్ ఓవర్ ఎనీ ఐటమ్ నాట్ కవర్డ్ ఇన్ ద స్టేట్ ఆర్ కాంకరెంట్ లిస్ట్. దీని కాన్సిక్వెన్సెస్ ఇది, ఎందుకంటే అసలు రెసిడ్యూరీ పవర్ అంటేనే అది కదా, ఏ లిస్ట్లోనైతే మెన్షన్ చేయబడి ఉండదో దట్ ఈస్ వాట్ రెసిడ్యూరీ పవర్. చూడండి, యూపీసీలో అడుగుతున్నాడు, ఎలా అడుగుతున్నాడు? రెసిడ్యూరీ పవర్ పైన కొద్దిగా డీప్ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదే గ్రూప్ 2కి వచ్చేసరికి సో డైరెక్ట్ క్వశ్చన్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఆన్సర్ ఈస్ 3, దట్ ఈస్ బోత్ A and B, రైట్. తర్వాత నెక్స్ట్ మ్యాచ్ లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 కామన్ కోడ్స్ ఫర్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఇచ్చాడు. సో కోవారెంటో, మ్యాండమస్, హెబియస్ కార్పస్, సెరిషోరీ. సో ఇది ఈజీగా మనం పెట్టొచ్చు. దీని ఆన్సర్ వచ్చేసి 2 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో వై? బికాస్ కోవారెంటో విత్ వాట్ అథారిటీ, బై వాట్ అథారిటీ? మ్యాండమస్ వి కమాండ్, హెబియస్ కార్పస్ టు హ్యావ్ ద బాడీ ఆఫ్, సెరిషోరీ టు బి సర్టిఫైడ్. ఇవన్నీ కూడా మనకు బేసిక్గా మనకు ఉండేటువంటి ఫండమెంటల్స్ ఆఫ్ పాలిటీ ఇవన్నీ కూడా. ఓకేనా, ఇవన్నీ కూడా ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు కానీ అదేవిధంగా ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు కానీ ఇష్యూ చేసేటువంటి రిట్స్, రైట్. సో ఫర్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ మనం ఆర్టికల్ 32ని ముఖ్యంగా రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అని చెప్తాం. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తే ద కాన్సెప్ట్ ఆఫ్ జ్యుడిషియల్ యాక్టివిజం వాజ్ ఒరిజినేటెడ్ అండ్ డెవలప్డ్ ఇన్. సో మనం ఖచ్చితంగా ఈజీగా పెట్టేటువంటి క్వశ్చన్ ఇది. ఓకేనా, జ్యుడిషియల్ యాక్టివిజం అనేది మనకు ప్రముఖంగా మనకు కనిపించింది యూఎస్ఏలో. ఓకేనా, ఎందుకు యూఎస్ఏలో అంటే యూఎస్ఏలో కాన్స్టిట్యూషన్ చాలా కాంపాక్ట్గా ఉంటుంది, కానీ అమెరికన్ పొలిటికల్ సిస్టమ్ ఈజ్ వెరీ కాంప్లెక్స్. అదేవిధంగా యూఎస్ఏలో కాన్స్టిట్యూషన్ అనేది చాలా ఓల్డ్ కాన్స్టిట్యూషన్. సో అది అగ్రేరియన్ ఎకానమీ నుంచి ఇండస్ట్రియల్ ఎకానమీకి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి క్రమంలో జ్యుడిషియరీ యొక్క వర్క్ అనేది చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. సో ఆ కాంటెక్స్లో మనకి యుఎస్ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ కండక్ట్స్ ఎలక్షన్ 2. సో ఇది కూడా చాలా ఈజీ. మనకి ప్రధానంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎవరికి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుందంటే అది లోకల్ బాడీస్కి. ఓకే, రైట్. ఎందుకంటే మనకు ఆర్టికల్ 243Kలో ఉన్నటువంటి సమాచారం ఆధారంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కండక్ట్స్ ఎలక్షన్ 2 లోకల్ బాడీస్. కొన్ని సందర్భాల్లో ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా కండక్ట్ చేస్తుంది, కానీ అది రాజ్యాంగంలో లేదు. సో మనం రాజ్యాంగాన్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకోవాలి. సో అదేవిధంగా మనకు ఆప్షన్స్ కూడా ఇండివిజువల్గా ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ ఇస్ 1. ఓకే, తర్వాత నెక్స్ట్ అరేంజ్ ద ఫాలోయింగ్ కమిటీస్ ఆఫ్ పంచాయత్ రాజ్ ఇన్ క్రోనాలజికల్ ఆర్డర్, రైట్. క్రోనాలజీ అని అడిగాడు. సో మనకి ఇక్కడ మన ఎక్స్ప్లెనేషన్ చూస్తే గాడ్గిల్ కమిటీ వచ్చేసి 1988లో, దంతవాలా కమిటీ 1977, ఎల్ఎం సింఘ్వి కమిటీ 1986, బల్వంతరాయ్ మెహతా కమిటీ 1957. సో ఆన్సర్ ఈజ్ 4. ఓకే, సో మనకి ఫస్ట్ ఇక్కడ డి అనేది అన్నిట్లలో ఇచ్చాడు. ఓకే, సో మనకి ఆటోమేటిక్గా సెకండ్ ఆన్సర్ అనేది రూల్ అవుట్ అయిపోతుంది. ఓకేనా, రైట్. తర్వాత సో బి అనేది ఇక్కడ ఇచ్చాడు. సో ఈ రెండింటి మధ్యన క్లోజ్ కాంటెస్ట్ 4 and 1కి మధ్యన. సో ఆన్సర్ ఈజ్ 4. తర్వాత 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1992 కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్. చూడండి, ఇది చాలా టిపికల్ క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ ఇది మనం జూన్ లేదంటే జూలై ఇది గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. బట్ ఎవరైతే ఆస్పిరెంట్ క్లియర్గా మార్క్ చేసుకుంటాడో హీ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. సో ఆన్సర్ ఈస్ 1st June 1993. ఓకే, రైట్.
సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్? ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని అంటున్నాడు. ఏంటి? కంటోన్మెంట్ యాక్ట్ వాజ్ పాస్డ్ బై ద సెంట్రల్ లెజిస్లేచర్ ఇన్ 1924. ఈ క్వశ్చన్ అడగడానికి ఒక కంటెక్స్ట్ ఉంది వాస్తవానికి. ఆ కంటెక్స్ట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్లోగా కంటోన్మెంట్స్ని అబాలిష్ చేసి వాటిని దగ్గరున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లు మెర్జ్ చేసేటువంటి ఆలోచనలో సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. అంటే రాష్ట్రాల అధికారాలని ఈ కంటోన్మెంట్ ప్రాంతాలపైన కూడా ఇచ్చే ఆలోచన సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. ఈ కంటెక్స్లో ఈ క్వశ్చన్ అడిగాడు. సో తర్వాత ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ కేమ్ ఇట్ ఎగ్జిస్టెన్స్ ఇన్ మద్రాస్. ఓకే, అలాగే అంటే అఫ్కోర్స్ యాక్చువల్గా మనకి ఈ డేట్ విషయంలో కొద్దిగా మనకు డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా 1688. అదేవిధంగా లార్డ్ రిప్పన్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ అ ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా. సో వాట్ ఈస్ ఆన్సర్? ఆన్సర్ ఇస్ 2. ఓకే, ఏబిసి రైట్. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ నాట్ ట్రూ రిగార్డింగ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్? ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఈవీఎంస్ వర్ యూజ్డ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద ఎంటైర్ స్టేట్ ఆఫ్ గోవా ఇన్ ద జనరల్ ఎలక్షన్స్ conducted for the assembly in 1999. Okay, this is true. This is the right statement. Okay, EVMs were used for the first time on the experimental basis in the selected constituencies of Rajasthan, Madhya Pradesh and Gujarat. Actually, ఈ గుజరాత్ ప్లేస్లో మనకి ఢిల్లీ ఉండాలి. ఓకే, సో కాబట్టి 3 ఈజ్ ద ఓన్లీ ఆన్సర్. దిస్ ఈజ్ ద ఓన్లీ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, సో దీనికి ఆన్సర్ వచ్చేసి బి, ఓన్లీ బి. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్ రెడ్యూస్ ద మినిమం ఏజ్ ఫర్ ఓటింగ్ ఇన్ ఇండియా టు 18 years from 21? సో ఆన్సర్ ఇస్ డైరెక్ట్ ఆన్సర్ ఇస్ 61st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1988. ఓకే, సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. తర్వాత మ్యాచ్ లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 కామన్ కోడ్స్ ఇచ్చాడు ఇక్కడ. సో ఓహ్రా కమిటీ, ఇంద్రజిత్ గుప్తా కమిటీ, దినేష్ గోస్వామి కమిటీ అండ్ జేఎస్ వర్మ కమిటీ. సో మనకి ఇక్కడ రిలేటెడ్ రీఫార్మ్స్ ఇచ్చాడు. సో ఆన్సర్ ఇస్ 4. ఓకే, 4 వచ్చేసి A5 ఓహ్రా క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ గురించి. తర్వాత B3 ఇంద్రజిత్ గుప్తా కమిటీ ఆన్ స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్. దినేష్ గోస్వామి కమిటీ మనకి దిస్ ఈజ్ అబౌట్ ఎలక్టోరల్ రీఫార్మ్స్. జేఎస్ వర్మ కమిటీ అబౌట్ అమెండ్మెంట్స్ టు క్రిమినల్ లాస్. రైట్. దీని తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ ఆర్ ట్రూ రిగార్డింగ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా? సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ 3-membered body. The chief election commissioner is appointed by the Chief Justice of Supreme Court of India. The election commission of India is a constitutional body. So actually this is a constitutional body and it is also 3-membered body presently, but constitution elanti composition fix చేయలేదు. ఇది మల్టీ-membered బాడీయే కాదా అని చెప్పేసి, ఎందుకంటే ప్రెసిడెంట్ హ్యాస్ అ పవర్ టు డిటర్మైన్ ద సైజ్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. రైట్. సో కాబట్టి మనకున్న ఇప్పుడున్న పరిస్థితిని బట్టి సో బి ఈజ్ కంప్లీట్లీ ఇన్కరెక్ట్. ఈజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఆన్సర్ ఈజ్ A అండ్ C. చూడండి, ఈ క్వశ్చన్ అడగడానికి కూడా కొంచెం కంటెక్స్ట్ ఉంది, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ మనకి కమిషన్ సంబంధించినటువంటి సర్వీస్ కండిషన్స్ పైన ఒక చట్టం చేసడం జరిగింది రీసెంట్ టైమ్స్లో. ఓకే, సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. తర్వాత ఇన్ ద లిస్ట్ గివెన్ బిలో హౌ మెనీ ఆర్ కాన్స్టిట్యూషనల్ బాడీస్? రైట్, ఇక్కడ మనం అడుగుతున్నాడు నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్. ఇట్ ఈస్ రాంగ్. స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ ప్రావిన్సెస్, ఆర్టికల్ 350B of the Constitution. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. సో దట్ ఈస్ ఆల్రెడీ మనకు ఈ క్వశ్చన్ పేపర్ని ఇచ్చాడు, ఇది స్టాట్యూటరీ బాడీ అని చెప్పేసి. సో ఆన్సర్ ఈస్ ఓన్లీ 1 బాడీ, దట్ ఈస్ సెకండ్ వన్. సో మనకి ఈ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ కూడా స్టాట్యూటరీ బాడీని. ఓకే, సో కాబట్టి కేవలం మనకి నేషనల్ కమిషన్ స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ ఈజ్ ద ఓన్లీ రైట్ ఆప్షన్. రైట్. తర్వాత నెక్స్ట్ 91st Constitution Amendment Act of 2003, total number of ministers including Prime Minister and Council of Ministers shall not exceed, of course it is 15%. So fourth one is the right answer. ఇది కూడా ఒక డైరెక్ట్ క్వశ్చన్. ఓకే, అదే యూనియన్ టెరిటరీస్లోనైతే మనకి 10% ఢిల్లీలో. తర్వాత who described Indian Union as federation with centralizing tendency? It is none other than Ivor Jennings. Right. తర్వాత నెక్స్ట్ the power to increase the number of judges in the Supreme Court of India is vested with. Okay,
ఇట్ ఈస్ ద పవర్ వెస్టెడ్ ఓన్లీ విత్ పార్లమెంట్. అదే హైకోర్టు జడ్జెస్ అయితే ఇట్ ఈస్ విత్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ 3 is the right answer. So this is according to Article 124 Clause 1 of the Constitution. అలాగే arrange the following political parties in chronological order of their establishment. ఓకే, ఇది కొద్దిగా ట్రిక్కీ క్వశ్చనే, ఎందుకంటే ఎవరైతే ఈ పొలిటికల్ పార్టీస్ని క్లియర్గా చదువుకుంటారో వాళ్ళు మాత్రమే చేయగలిగేటువంటి క్వశ్చన్ ఇది. సో మనకి ఆన్సర్ వచ్చేసి BDCA. మనకి సమాజ్వాదీ పార్టీ 1992లో, ద్రవిడ మున్నేట్ర కజగం 1949లో, బహుజన్ సమాజ్ పార్టీ 1984లో, అలాగే తెలుగుదేశం పార్టీ 1982లో. సో BDCA ఈజ్ ద రైట్ ఆన్సర్. సో 1 is the right answer. తర్వాత యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ద స్టేట్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ అపాయింటెడ్ బై ద గవర్నర్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ కమిటీ కంప్రైజింగ్ ఆఫ్. సో ఈ అపాయింట్మెంట్ ప్రాసెస్లో యూనియన్ లెవెల్లో, మనకు సెంట్రల్ లెవెల్లో మనకు RTIకి సంబంధించినటువంటి యాక్ట్ చూస్తే మనకు CICకి ఎలాంటి నిబంధనలు వర్తిస్తాయో స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కూడా అలాంటి నిబంధనలే వర్తిస్తాయి. సో సాధారణంగానే సో మనకి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది కన్సర్న్ స్టేట్ ఉంటారు, అలాగే మనకి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటాడు, అలాగే క్యాబినెట్ మినిస్టర్ నామినేటెడ్ బై ద చీఫ్ మినిస్టర్. మనకి ఇక్కడ హైకోర్టు చీఫ్ జస్టిస్కి ఎలాంటి రిలేషన్ అనేది దీంతో లేదు. సో ఆన్సర్ ఇస్ 2, ACD. రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వైలేట్ ద ఫెడరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అడిగాడు. ఓకే, ఫెడరల్ ప్రిన్సిపల్ అంటే స్టేట్స్ సెంటర్ మధ్యన ఒక ఇండిపెండెంట్. ఓకే, మళ్ళీ చెప్తాను. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వైలేట్ ద ఫెడరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అన్నాడు. ఫెడరలిజం అంటే ఏంటి? వీ హ్యావ్ బోత్ గవర్నమెంట్స్, సెంట్రల్ అండ్ స్టేట్, టు బి ఫంక్షనింగ్ ఇన్ ద ఇండిపెండెంట్ మేనర్. అంటే రాజ్యాంగం ప్రకారం 2 ప్రభుత్వాలు స్వయం ప్రతిపత్తిని కలిగి ఉండాలి. ఈ రెండింటి వ్యవహారాల మధ్యన ఏ గవర్నమెంట్ కూడా సుపీరియారిటీ ఇవ్వకుండా 2 గవర్నమెంట్స్ స్వతంత్రంగా వ్యవహరించగలిగితే దాన్ని ఫెడరలిజం అని చెప్తాం. అంటే ఇక్కడ చూస్తే ఆ స్వతంత్రత అంటే రాష్ట్రాల స్వతంత్రతకి ముప్పుగా ఈ ప్రొవిజన్స్లో ఏది ఉంది? గవర్నర్స్, అదేవిధంగా ఆఫీస్ ఆఫ్ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్. వై? బికాస్ దిస్ ఆఫీస్ ఈజ్ క్రియేటెడ్ బై ద కాన్స్టిట్యూషన్, బట్ దిస్ ఈస్ ద కామన్ ఇన్స్టిట్యూషన్ ఫర్ బోత్ సెంటర్ అండ్ స్టేట్స్. సో కాబట్టి మనకి ఈ A and C మాత్రం కరెక్ట్, సెంట్రల్ సర్వీసెస్ మాత్రం రాంగ్ ఆన్సర్. చాలామంది ఆస్పిరెంట్స్ సెంట్రల్ సర్వీసెస్ని AASతో కంపేర్ చేస్తారు, బట్ ఆల్ ఇండియా సర్వీసెస్ లైక్ IAS, IPS అండ్ IFOS ఆర్ డిఫరెంట్. అదేవిధంగా సెంట్రల్ సర్వీసెస్ డిఫరెంట్. ఓకే, 2 కూడా ఒకటి కావు. సో మనకి IRS కానీ లేదంటే మిగతా సెంట్రల్ గవర్నమెంట్ ఈ గ్రూప్ A మరియు గ్రూప్ E సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే సెంట్రల్ సర్వీసెస్గా మనం కన్సిడర్ చేస్తాం. సో ఆన్సర్ వచ్చేసి దట్ ఈస్ ఓన్లీ. సో B is incorrect. So A and C is the correct answer. So A and C. ఓకే, ఇక్కడ ఎమర్జెన్సీ కూడా ఇచ్చాడు కదా. సో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. సో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ కూడా మనకి ఆర్టికల్ 356, 352, 360 ఇవి 3 కూడా సెంట్రల్ గవర్నమెంట్కి అధికారాన్ని ఇస్తున్నాయి. కాబట్టి 2 is the right answer, ACD. ఓకే, రైట్. తర్వాత నెక్స్ట్ మీకు తెలుసు ఈ ఎమర్జెన్సీ టైంలో మనకి రాష్ట్రాలకు ఉండేటువంటి స్వయం ప్రతిపత్తి అనేది కోల్పోతుంది, అంటే లాస్ అవ్వడం జరుగుతుంది. అది సెంట్రల్ గవర్నమెంట్కి పూర్తి స్థాయిలో రాష్ట్రాల అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ పైన నేరుగా అధికారం అనేది లభిస్తుంది ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ వల్ల. రైట్. తర్వాత ఇక్కడ మనకి లిస్ట్ ఇచ్చారు, లిస్ట్ 1 సబ్జెక్ట్స్, హైకోర్ట్స్కి మరి మినరల్ రైట్స్, ఎడ్యుకేషన్ అంటే సబ్జెక్ట్ మ్యాటర్స్, తర్వాత లిస్ట్ ఇచ్చారు. సో ఇక్కడ హైకోర్ట్స్, ఆర్గనైజేషన్ ఆఫ్ హైకోర్ట్స్ అనేది ఖచ్చితంగా యూనియన్ లిస్ట్. ఓకే, ఎడ్యుకేషన్ అనేది కాంకరెంట్ లిస్ట్, ట్యాక్సెస్ ఆన్ మినరల్ రైట్స్ అనేది స్టేట్ లిస్ట్. ఇది ఈజీగా మనం చెప్పొచ్చు. ఓకే, ఎందుకంటే ఏ మ్యాటర్స్ అయితే మ్యాటర్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ ఉంటాయో అవన్నీ కూడా నేషనల్ యూనియన్ లిస్ట్లో ఉంటాయి. ఏవైతే మ్యాటర్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ బట్ దోస్ ఆర్ టు బి రెగ్యులేటెడ్ ఎఫెక్టివ్లీ బై ద స్టేట్స్ అవన్నీ కూడా కాంకరెంట్ లిస్ట్లో ఉంటాయి. రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆదాయ వనరులు కానీ ఏవైతే డీసెంట్రలైజ్డ్ మేనర్లో మనం ఏవైతే నియంత్రించగలుగుతామో, అడ్మినిస్ట్రేట్ చేయగలుగుతామో అవన్నీ కూడా స్టేట్ లిస్ట్లో ఉంటాయి. సో ఆన్సర్ ఈజ్ 1, A to B3 and C1. ఓకే, తర్వాత నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్స్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ హ్యాస్ బీన్ డిజిగ్నేటెడ్ యాజ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ క్వశ్చన్. చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. సో మొట్టమొదటిసారిగా గవర్నర్ ఆఫ్ బెంగాల్ బికేమ్ గవర్నర్ జనరల్ బై రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773. మొట్టమొదటిసారిగా
బెంగాల్ గవర్నర్ కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మారింది మాత్రం దట్ ఈస్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. తర్వాత వెన్ డిడ్ లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్ ఆఫ్ 2013 కేమ్ ఇన్ టు ఫోర్స్? ఇది కొద్దిగా డిఫికల్ట్ క్వశ్చన్. అంటే ఆస్పిరెంట్ ఇది నిజంగా చదవకపోయింటే మాత్రం ఖచ్చితంగా డిఫికల్ట్. సో దట్ ఈస్ 16th January 2014. రైట్. ఇది కూడా ఎందుకు అడుగుతున్నానంటే లోక్పాల్ అండ్ లోకాయుక్తాస్, ముఖ్యంగా లోక్పాల్ అనేది చాలా ఇన్ఎఫెక్టివ్గా మారిపోయింది ఈ గడిచిన కాలంలో. సో ఈ కాంటెక్స్లో లోక్పాల్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనం అడగడం మనం పెద్ద ఆశ్చర్యంగా భావించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా పలుమార్లు సెంట్రల్ గవర్నమెంట్ని చాలా సీరియస్గా మనకు డైరెక్షన్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి లోక్పాల్ సంబంధించినటువంటి ఎఫెక్టివ్నెస్ పైన. తర్వాత ద పార్లమెంట్ కెన్ మేక్ లాస్ ఆన్ ద సబ్జెక్ట్స్ ఎన్యూమరేటెడ్ ఇన్ ద స్టేట్ లిస్ట్ ఇన్ ద ఫాలోయింగ్ కండిషన్స్. ఓకే, సో one on the request of 2 or more states, అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు సెంట్రల్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసినప్పుడు, అంటే ఆర్టికల్ 252 తీసుకుంటే. రాజ్యసభ పాసెస్ రిజల్యూషన్, సో ఆర్టికల్ 249. ఓకే, తర్వాత ప్రొక్లమేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్, ఆర్టికల్ 253. లోక్సభ పాసెస్ రిజల్యూషన్, అసలు లోక్సభకి ఎలాంటి రోల్ లేదు ఇక్కడ. సో ఆన్సర్ ఇస్ 3, A, B and C. So D is the wrong answer. So 3 is the right option. తర్వాత 11th fundamental duty was added by which of the constitution amendments? సో ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్, మనకి నేరుగా డైరెక్ట్గా మనం పెట్టేయచ్చు. 86th Constitution Amendment Act of 2002. ఓకే, రైట్. సో అది మనకి డిపిఎస్పిలో ఆర్టికల్ 45 అమెండ్ చేస్తారు. దాని ద్వారా ఆర్టికల్ 51A క్లాస్ కేని యాడ్ చేస్తారు. అలాగే ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ సిని కూడా అమెండ్ చేస్తారు. తర్వాత ద యూపీఎస్సీ ఈజ్ అ సెంట్రల్ రిక్రూటింగ్ ఏజెన్సీ ఇన్ ఇండియా. ఎస్, సెంట్రల్ రిక్రూటింగ్ ఏజెన్సీ అంటే సెంట్రల్ లెవెల్లో మనకు ఉన్నటువంటి రిక్రూట్మెంట్ ఏజెన్సీ. సెంట్రల్ అని ఎందుకంటున్నామంటే యూపీఎస్సీ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అయినప్పటికీ కూడా ఒక రకంగా సెంట్రల్ గవర్నమెంట్ యూపీఎస్సీని రెగ్యులేట్ చేయడానికి తన లెజిస్లేటివ్ పవర్ని, ఎగ్జిక్యూటివ్ పవర్ని యూజ్ చేయొచ్చు. It is independent recruiting constitutional body. However, it is independent. So, కాబట్టి మనకి ఆన్సర్ వచ్చేసి 1. Both A and R are true and R is a correct explanation of A. సో సెంట్రల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అని ఎందుకంటున్నామంటే అది సెంట్రల్ సర్వీసెస్ని రిక్రూట్ చేసినప్పటికీ కూడా, లేదంటే ఆల్ ఇండియా సర్వీసెస్ రిక్రూట్ చేసినప్పటికీ కూడా ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ స్టేట్ లెవెల్ సర్వీసెస్ కావు. ఆల్ ఇండియా సర్వీసెస్ స్టేట్ లెవెల్లో ఆపరేషనల్గా ఉన్నప్పటికీ కూడా వాటిపైన అల్టిమేట్ పవర్ వచ్చేసి యూపీఎస్సీకి, సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. సో కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఈ సర్వీసెస్ని రిక్రూట్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ సెంట్రల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ. తర్వాత 70 ఇక్కడ అసర్షన్ రీజనింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. 73rd Constitution Amendment Act is significant landmark in the evolution of grassroots democratic institutions in the country. So that is true. ఎందుకంటే 73rd Amendment ద్వారా రాజ్యాంగబద్ధత వచ్చింది, ఒక కాన్స్టిట్యూషనల్ స్టేటస్ వచ్చింది. ఈ కాన్స్టిట్యూషన్ స్టేటస్కి రావడానికి అంటే ఇవ్వడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఈ వ్యవస్థని రాష్ట్రాలు సరైన విధంగా నెలకొల్పకపోతే ఒక వ్యక్తులు కానీ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ వెళ్ళి ఆ వ్యవస్థని మళ్ళీ నెలకొల్పేలాగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. సో కాబట్టి మనం దీన్ని ఏమంటున్నాం అంటే జస్టిసియబుల్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని అంటున్నాం. సో కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. బోత్ ఏ ఈజ్ కరెక్ట్, అసర్షన్ కరెక్టే, అలాగే దీని వెనకాల ఉన్నటువంటి రీజనింగ్ కూడా కరెక్టే. రాజ్యాంగ పద్ధతి ఇవ్వడానికి ఉన్న కారణం ఏంటి? లోకల్ ఇన్స్టిట్యూషన్స్ని అంటే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్కి ఒక సజీవంగా వాటిని ఉంచడానికి అంటే ఉపయోగపడేటువంటి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రిన్సిపల్ అనమాట, అంటే ప్రొవిజన్స్ అనమాట. సో దట్ ఈస్ హౌ వీ కెన్ అండర్స్టాండ్, రైట్. తర్వాత అసర్షన్ రీజనింగ్, ఇది కూడా ఆల్ ఇండియా సర్వీసెస్ వైలేట్ ఫెడరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ యాజ్ వెల్ యాజ్ ద అటానమీ ఆఫ్ ద స్టేట్స్. దట్స్ ట్రూ. ఈవెన్ రాజమన్నార్ కమిటీ ఆఫ్ తమిళనాడు యాజ్ వెల్ యాజ్ వెస్ట్ బెంగాల్ మెమొరాండం, ఇవన్నీ కూడా ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ని అబాలిష్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అంటే రాష్ట్రాలకి ఆల్ ఇండియా సర్వీసెస్ చూస్తే ఒక రకంగా చెప్పాలంటే చాలా ఐష్యత ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అల్టిమేట్ కంట్రోల్లో ఉంటాయి. స్టేట్స్ కెనాట్ అబాలిష్ ఆర్ స్టేట్స్ కెనాట్ డిస్మిస్ అన్ ఆల్ ఇండియా సివిల్ సర్వెంట్. ఓకే, స్టేట్ గవర్నమెంట్ కేవలం తాత్కాలికంగా మరియు ఆపరేషన్లకు మాత్రమే నియంత్రిస్తాయి. కాబట్టి రాష్ట్రాల యొక్క ఫెడరల్ ప్రిన్సిపల్ని, ఏవైతే వాటి యొక్క స్వయం ప్రతిపత్తిని ఏదైతే ఉంటుందో దాన్ని వైలేట్ చేస్తుంటాయి. సో అదేవిధంగా
reason, the R&D services are governed by central government rules and the state governments do not have full control over them. So kabatti both A assertion as well as reasoning both are correct. So and R is the correct explanation of assertion. Right, next మనకు తెలుసు కదా R&D service IAS, IPS and IFOS. తర్వాత నీతి ఆయోగ్ ఈజ్ నాన్ కాన్స్టిట్యూషనల్ అడ్వైజరీ బాడీ. దట్స్ ట్రూ. రాజ్యాంగంలో ఇలాంటి ప్రొవిజన్ అనేది లేదు నీతి ఆయోగ్కి. వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నీతి ఆయోగ్ ఈజ్ టు డెవలప్ మెకానిజమ్స్ టు ఫార్ములేట్ ద ప్లాన్స్ అట్ విలేజ్ లెవెల్స్ అండ్ అగ్రిగేట్ దీస్ ప్రోగ్రెసివ్లీ అట్ ద హయ్యర్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ప్లానింగ్ కమిషన్ అబాలిష్ చేసినప్పుడు స్టేట్మెంట్ ఆఫ్ రీజన్స్లో నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి విషయాన్ని ప్రస్తావించినప్పుడు నీతి ఆయోగ్ అనేది సెంట్రలైజ్డ్ ప్లానింగ్ బాడీ కాదు, ఇది డీసెంట్రలైజేషన్ ప్రమోట్ చేస్తుందని చెప్పేసి చాలా బలంగా దాన్ని ప్రమోట్ చేయడం జరిగింది. సో కాబట్టి బోత్ ఏ అండ్ ఆర్ కరెక్ట్ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఏ. తర్వాత మనకి నెక్స్ట్ చూస్తే ఇంకొక అసర్షన్ రీజనింగ్. ఆర్టికల్ 263 కంటెంప్లేట్స్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇంటర్స్టేట్ కౌన్సిల్, ఓకే, అండ్ టు ఎఫెక్ట్ కోఆర్డినేషన్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. ఓకే, ఆర్టికల్ 263 దిస్ ఈజ్ ఫ్యాక్చువల్లీ కరెక్ట్. ఓకే, సో మరి ఈ కమిటీని ఎవరు స్ట్రాంగ్గా ప్రమోట్ చేశారు? ఓకే, మనకి చూస్తే 2 పాయింట్స్ ఇక్కడ, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి మధ్యన ఏవైతే మిస్కోఆర్డినేషన్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఉంటాయో దానిపైన అనలైజ్ చేయడానికి వేసినటువంటి కమిషన్ ఏంది? సర్కారియా కమిషన్. రాజ్మన్నర్ కమిషన్ కానీ, వెస్ట్ బెంగాల్ మెమరాండం కానీ, తర్వాత మిగతా ఏ స్టేట్ లెవెల్ బాడీ కానీ అది సెంట్రల్ గవర్నమెంట్తో సంబంధం లేనివి. సో సెంట్రల్ గవర్నమెంట్ వాటిని కనీసం కన్సిడర్ కూడా చేయొచ్చు, చేయకపోవచ్చు. ఓకే, దట్ ఈస్ ద విష్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, అండ్ మనకు ముఖ్యంగా సర్కారియా కమిషన్ చూస్తే ఎగ్జిస్టింగ్ పవర్ రిలేషన్ రాజ్యాంగంలో ఏవైతే ఉంటాయో అవన్నీ కరెక్ట్గానే ఉన్నాయని చెప్పింది. కానీ ఎక్కడెక్కడైతే రాష్ట్రాల కేంద్రాలకు మధ్య అభిప్రాయ భేదాలు వస్తాయో ఆ సందర్భంలో చర్చించడానికి లేదంటే డిఫరెన్సెస్ని సెటిల్ చేసుకోవడానికి అవసరమైనటువంటి బాడీగా సెంటర్ స్టేట్ కౌన్సిల్ని ప్రమోట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ప్రస్తావన రాజ్మన్నర్ కమిటీలో ఉన్నప్పటికీ కూడా స్ట్రాంగ్ ఎంఫాసిస్ అనేది మనకి సర్కారీ కమిషన్లో మాత్రమే ఉంది. తర్వాత నెంబర్ 2 ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ తన వెబ్సైట్లో, ముఖ్యంగా ఈ ఇంటర్స్టేట్ కౌన్సిల్ సంబంధించినటువంటి వెబ్సైట్లో ఈ పర్టికులర్ సర్కారీ కమిషన్ గురించి సంబంధించినటువంటి పాయింట్ మాత్రమే పేర్కొనడం జరిగింది. సో కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? సో దిస్ ఆర్ ఈజ్ రాంగ్. యాక్చువల్లీ మనకి ఆర్ రాంగ్ అన్నప్పుడు ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్, ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఎందుకంటే మనకి సర్కారీ కమిషన్ మనకి వెబ్సైట్లోనే, అంటే గవర్నమెంట్ వెబ్సైట్లోనే మనకి దీని గురించి క్లియర్గా ప్రెసిడెన్షియల్ ఆర్డర్తో సహా పేర్కొనడం జరిగింది. చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్టెడ్ ద రికమెండేషన్ ఆఫ్ సర్కారీ కమిషన్ టు సెటప్ ఇంటర్స్టేట్ కౌన్సిల్ అండ్ నోటిఫైడ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇంటర్స్టేట్ కౌన్సిల్ వైడ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ డేటెడ్ 28th 5th 1990. ఓకే, రైట్. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ బీ కరెక్ట్ కాన్సిక్వెన్స్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ బై ద ప్రెసిడెంట్? ఓకే, సో ఈ ప్రెసిడెంట్ ఒకవేళ నేషనల్ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేస్తే జరిగేటువంటి పర్యవసానాలు ఏంటి? ప్రెసిడెంట్ కెన్ మోడిఫై ద కాన్స్టిట్యూషనల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫైనాన్సెస్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. సో దిస్ ఈజ్ కరెక్ట్. ఓకే, మనకి నేషనల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు కూడా సెంటర్ స్టేట్ మధ్యన ఫైనాన్షియల్ రిలేషన్స్ మారుతాయి. ఎందుకంటే వార్ లాంటి సందర్భంలో ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ నీడ్స్ టు డైవర్ట్ ద రిసోర్సెస్ టు ద వార్ రిలేటెడ్ ఎఫర్ట్స్. అలాంటి సందర్భంలో అలాగే సెంటర్ బికమ్స్ ఎంటైటిల్డ్ టు గివ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్షన్ టు ద స్టేట్స్ ఆన్ ఎనీ మ్యాటర్, ఎగ్జిక్యూటివ్ పవర్. ప్రెసిడెంట్ కెన్ సస్పెండ్ ఆల్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్స్. ఇది మనకి ఆర్టికల్ 358 అండ్ 359లో మనకు క్లియర్గా ఏ ఫండమెంటల్ రైట్స్ అవ్వని చెప్పేసి పేర్కొనడం జరిగింది. 358 చెప్తుంది కదా, ఆర్టికల్ 19 కెన్ బి సస్పెండెడ్ ఓన్లీ ఆన్ అకౌంట్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇంపోజ్డ్ ఆన్ ద ఎక్స్టర్నల్ గ్రౌండ్స్. 359 వచ్చేసి మనకి ఆర్టికల్ 20 అండ్ 21 మాత్రం సస్పెండ్ అవ్వు. మిగతా ఏ సస్పెన్షన్ విషయంలోనైనా ప్రెసిడెంట్ ఒక ఆర్డర్ ద్వారా, ఒక నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ చేస్తారని చెప్పేసి ఉంటుంది. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏ అండ్ బి ఓన్లీ కరెక్ట్ ఆన్సర్. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఈజ్ ఆల్సో నోన్ ఎస్ సోషల్ యాక్షన్ లిటిగేషన్. దట్స్ ట్రూ. సోషల్ యాక్షన్ లిటిగేషన్ అంటే ఏంటి? సొసైటీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని జ్యుడిషియల్ మెకానిజం ద్వారా మనం పరిష్కరించుకోవడం. PIL ఈజ్ అవుట్కమ్ ఆఫ్ జ్యుడిషియల్ రిస్ట్రెయింట్. అసలు జ్యుడిషియల్ రిస్ట్రెయింట్ అంటే ఏంటి? జ్యుడిషియరీ ఈజ్ రిస్ట్రైనింగ్ ఇట్స్ పవర్స్. But in the name of PIL, judiciary is using its powers and using powers beyond that is mandated by the constitution.
సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ జ్యుడిషియల్ యాక్టివిజం. ఓకే, ప్రిన్సిపల్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ని దాటిపోయి జ్యుడిషియరీ స్టార్ట్స్ గివింగ్ ద రికమెండేషన్స్ ఆర్ డైరెక్షన్స్ టు ద ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్. సో కాబట్టి ఇది ఇన్కరెక్ట్. విఆర్ కృష్ణ అయ్యర్ అండ్ జస్టిస్ పిఎన్ భగవతి ఆర్ ద పీనియర్స్ ఆఫ్ పిఐఎల్. వీళ్ళిద్దరు కూడా పైనీర్సే, వీళ్ళే ప్రారంభకులు అనమాట. సో కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ కమిటీ. ఓకే, రిలేటెడ్ టు సెంటర్ స్టేట్ రిలేషన్స్. మనకి చూస్తే నాట్ అని అన్నాడు కాబట్టి ఇది సర్టన్లీ ఇట్ ఈస్ ఇంద్రజిత్ గుప్తా కమిటీ. మనకి ఇంద్రజిత్ గుప్తా కమిటీ మనకు స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా. ఇది ఆల్రెడీ దీనికి సంబంధించిన పాయింట్ మనకు ఆల్రెడీ ఇంకో క్వశ్చన్లో అడిగి ఉన్నాడు. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఎలిమినేట్. ఓకే, రైట్. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కండిషన్ ఫర్ ద పొలిటికల్ పార్టీ టు బి రికగ్నైజ్ ద నేషనల్ పార్టీ. నాట్ అన్నాడు. ఇక్కడ విచిత్రానికి ఏంటంటే అన్నీ కూడా రైట్ పాయింట్స్ ఇచ్చాడు. చాలా ఈజీ, చాలా వరకు మీరు చదివి ఉంటారు. వీటిని ఒకసారి మళ్ళీ చూస్తే మీకు అర్థమైపోతుంది. ద పార్టీ విచ్ విన్స్ 2% ఆఫ్ సీట్స్ ఇన్ లోక్సభ అట్లీస్ట్ 3 different states ఫ్రమ్ 3 different states. The party at general election to Lok Sabha or Legislative Assembly polls 6% of the valid votes in any 4 or more states. And in addition, it wins 4 Lok Sabha seats from any state or states. It is recognized as state party in 4 states. అలాగే none of the above అన్నాడు. సో ఆన్సర్ ఈస్ డి. ఎందుకంటే నాట్ అన్నాడు కాబట్టి ఎవ్రీ ఆప్షన్ ఈస్ ట్రూ, ఎవ్రీ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. సో 4 ఈస్ ద రైట్ ఆన్సర్. కమింగ్ టు దిస్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ 73rd Amendment Act. సో మనకి ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే 18 ఫంక్షనల్ ఐటమ్స్ వర్ ప్లేస్డ్ విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ పంచాయత్స్. యాక్చువల్గా మనకు 11th షెడ్యూల్లో ఉన్న ఐటమ్స్ అన్ని 29 సబ్జెక్ట్స్. సో ఇట్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్. తర్వాత రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ టు బీసీసీస్ కంపల్సరీ ప్రొవిజన్స్ అండర్ దిస్ యాక్ట్. దిస్ ఈజ్ ఆల్సో ఇన్కరెక్ట్. ఓకే, బట్ రిమైనింగ్ 2 ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. ఇది యాక్ట్ డస్ నాట్ అప్లై టు ద స్టేట్స్ ఆఫ్ నాగాలాండ్, మేఘాలయ, మిజోరం. ఎందుకంటే ఏ స్టేట్స్ అయితే మనకు 6th కానీ లేదంటే 5th షెడ్యూల్లో ఫాలో అవుతాయో ఆ రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఆ రాష్ట్రాల్లో ఇది వర్తించదనమాట. అఫ్కోర్స్ నాగాలాండ్ అనేది 6th షెడ్యూల్లో లేనప్పటికీ కూడా ఇట్ ఫాల్స్ అండర్ 5th షెడ్యూల్. తర్వాత యాక్ట్ బార్స్ ఇంటర్ఫియరెన్స్ బై ద కోర్ట్స్ ఇన్ ద ఎలక్టరల్ మ్యాటర్స్ ఆఫ్ ది పంచాయత్. సో దట్ ఈస్ ఆల్సో ట్రూ. సో ఇన్కరెక్ట్ అని అడిగాడు కాబట్టి ఏ అండ్ డి ఆర్ ఇన్కరెక్ట్. తర్వాత ద ప్రెసిడెంట్ ఈజ్ ఎలక్టెడ్ బై ఎలక్టరల్ కాలేజ్ కన్సిస్ట్ ఆఫ్. ఓకే, ఇది చాలా ఈజీ క్వశ్చన్, మనకి డైరెక్ట్గా చెప్పొచ్చు. ఇట్ ఈస్ నథింగ్ బట్ హియర్ ద ఆప్షన్స్ ఆర్ గివెన్. ద ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్, నామినేటెడ్ మెంబర్స్కి ఎలాంటి ఛాన్స్ లేదు, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్, నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ దీనికి ఛాన్స్ లేదు, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ ఎన్సిటీ ఢిల్లీ and the Union Territory of Puducherry. So this is also correct. So answer is 3, A, C and E. So A, C, okay, and E. So A, C and E. Tarvata, which of the following Constitutional Amendment Acts were declared unconstitutional and which of the Constitutional Amendment Acts were declared unconstitutional and void by the Supreme Court in 2015? So the answer is 99th Constitutional Amendment Act. This is related to National Judicial Appointments Commission. Okay, right. తర్వాత మనకి మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చాడు. సో మనకి ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్ ఇన్ ఫ్యాక్ట్. సో సపరేట్ ఎలక్టరేట్స్ మనకి ఫర్ ద ముస్లిం కమ్యూనిటీస్ 1909. అదేవిధంగా డయార్కీ ఇన్ ద ప్రావిన్సెస్ 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. Prescribed Federation, Government of India Act of 1935. Discussion on annual statement. So this is D2. Okay, discussion on annual statement. This is కొద్ది న్యూ ఆప్షన్. సో మిగతా అన్ని కూడా మనకి ఈజీగా ఐడెంటిఫై చేయగలిగినాయి. సో ఆన్సర్ ఇస్ 1. ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్, ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ ద ఫైనాన్స్ కమిషన్. సో ఫైనాన్స్ కమిషన్ ఏంటి? క్వాసీ జ్యుడిషియల్ బాడీ. ఓకే, ఫైనాన్స్ కమిషన్ ఈజ్ క్వాసీ జ్యుడిషియల్ బాడీ. క్వాసీ జ్యుడిషియల్ అంటే సో విచ్ ఈస్ హ్యావింగ్ ఎ జ్యుడిషియల్ పవర్ టు డిటర్మైన్ ద జస్టిస్ రిగార్డింగ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ బిట్వీన్ ద సెంట్రల్ స్టేట్స్ అండ్ అమాంగ్ ద స్టేట్స్. అంటే ఏ రాష్ట్రానికి న్యాయబద్ధంగా ఎంత రావాలి అని నిర్ణయించేటువంటి ఒక డిస్ట్రిబ్యూటివ్ పవర్ ఉంది కాబట్టి
సో దాన్ని జ్యుడిషియల్ బాడీ అంటున్నాం. కానీ ఇది ఇట్ ఈస్ నాట్ ప్యూర్లీ జ్యుడిషియల్ బాడీ, ఇట్ ఈస్ నాట్ కన్సిస్టెడ్ ఆఫ్ ద జ్యుడిషియల్ ఆఫీసర్స్. కాబట్టి ఇది క్వాసీ జ్యుడిషియల్ బాడీ. అంటే జ్యుడిషియల్ ఆఫీసర్స్ అంటే దానిలో సుప్రీంకోర్టు కానీ హైకోర్టు జడ్జి కానీ ఉన్నప్పటికీ కూడా, అంటే క్వాలిఫై అయినటువంటి వ్యక్తి ఉన్నప్పటికీ కూడా, ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్ ఆర్ ఎనీ అదర్ పార్ట్ ఆఫ్ జ్యుడిషియరీ. కాబట్టి ఇది క్వాసీ జ్యుడిషియల్ బాడీ. ఫైనాన్స్ కమిషన్ కన్సిస్ట్ ఆఫ్ చైర్మన్ అండ్ 4 other members. ట్రూ. ఫైనాన్స్ కమిషన్ ప్లేస్ అడ్వైజరీ రోల్. ఓకే. ఆర్టికల్ 290 ప్రొవైడ్స్ ఫర్ ద కాన్స్టిట్యూషన్. మనకి ఆర్టికల్ 280. సో కాబట్టి 4th ఆప్షన్ ఈస్ ఇన్కరెక్ట్. సో దిస్ ఇస్ రైట్ ఆన్సర్. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆబ్జెక్టివ్స్ ఈజ్ నాట్ ఎంబాడీడ్ ఇన్ ద ప్రియంబుల్ టు ద కాన్స్టిట్యూషన్? సో లిబర్టీ ఆఫ్ థాట్, బిలీఫ్, ఎక్స్ప్రెషన్, ఫెయిత్, వర్షిప్ అని ఇవన్నీ ఉన్నాయి. మనకి లేనిదేంటి? పొలిటికల్ లిబర్టీ లేదు. అంటే ఇండియాలో పొలిటికల్ లిబర్టీ లేదా అంటే ఉంది, కానీ పొలిటికల్ లిబర్టీ అనేటువంటి టర్మ్ లేదు. ఓకే. సో పొలిటికల్ లిబర్టీ. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆర్ కరెక్ట్? ఓకే. ప్రెసిడెంట్ షల్ అపాయింట్ ఎ పర్సన్, ఓకే, క్వాలిఫైడ్ టు బి ద జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. అదేవిధంగా he shall have right of audience in all the courts in the country. He shall hold office during the pleasure of the president but not prime minister. So kabatti incorrect. He shall receive remuneration as president decides but not parliament. So kabatti answer enti 1 and 2. Only 1 and 2 is the answer. Tarvata match the constitutions of different countries. Manaki ee questions chaala ekku vachinayi meer gamaniste ee trend. So ikkada chuste UK constitution nunchi manam em తీసుకున్నాం. సో ఫ్రమ్ యూకే కాన్స్టిట్యూషన్ ద ఐడియా ఆఫ్ రూల్ ఆఫ్ లా. తర్వాత ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం డిపిఎస్పి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి మనం తీసుకుంటే జ్యుడిషియల్ రివ్యూ తీసుకున్నాం. అలాగే కెనడియన్ కాన్స్టిట్యూషన్ నుంచి ద ఐడియా ఆఫ్ రెసిడ్యువల్ పవర్స్. సో కాబట్టి 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, రైట్. దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ అబౌట్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్? సో చాలామంది ఆస్పిరెంట్స్ ఇక్కడ తప్పు చేసేది ఏంటంటే ఇక్కడ ఈ పర్టికులర్ స్టేట్మెంట్ దగ్గర రాంగ్ చేస్తారు, లేదంటే ఈ పర్టికులర్ స్టేట్మెంట్ దగ్గర రాంగ్ చేస్తారు. ఓకేనా? ప్రెసిడెన్షియల్ సిస్టంలో మనకు ప్రెసిడెంట్ని తీసుకుంటే అక్కడ స్ట్రిక్ట్ సపరేషన్ ఆఫ్ పవర్స్ ఉంటాయి. సో కాబట్టి ప్రెసిడెంట్ ఈజ్ నాట్ అకౌంటబుల్ టు లెజిస్లేచర్ ఇన్ ఎనీ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ. ప్లీజ్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. తర్వాత ప్రెసిడెంట్ ఈజ్ డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ద పీపుల్. సో ప్రెసిడెంట్ ఈజ్ డైరెక్ట్లీ, సపోజ్ ఒకవేళ ప్రెసిడెంట్ ఈజ్ ఎలెక్టెడ్ ఓన్లీ బై డైరెక్ట్ ఎలక్షన్స్ అంటే తప్పది. ఓకే, కానీ ప్రెసిడెంట్ ఈజ్ డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ది పీపుల్ అంటే రైటే అది. ఓకే, రైట్ స్టేట్మెంట్. అర్థమవుతుందా? ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ ఉన్నాడు అనుకోండి, ఇండైరెక్ట్గా ఎలెక్ట్ అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ కెనేడియన్ ప్రెసిడెంట్ తీసుకున్నాడు అనుకోండి, డైరెక్ట్గా ఎలెక్ట్ అవుతాడు. అంటే ప్రెసిడెంట్ ఈజ్ ఎలెక్టెడ్ అన్నది మాత్రాన అది రాంగ్ స్టేట్మెంట్ కాదు, ఓన్లీ అంటే అప్పుడు తప్పు అవుతుంది. సో కాబట్టి 3rd స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ప్రెసిడెంట్ ఈజ్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్, ట్రూ, ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీలో. తర్వాత ప్రెసిడెంట్ ఈజ్ హెడ్ ఆఫ్ ది స్టేట్, దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. సో ఆన్సర్ ఈస్ 3. ఓకే, ఆన్సర్ ఈస్ 3. తర్వాత which of the following statements about state finance commission are correct? This commission examines financial position of local bodies in the state. ఇది కరెక్టే, ఎందుకంటే అసలు ఫైనాన్స్ కమిషన్ యొక్క ముఖ్యమైన లక్ష్యమే అది. సెంట్రల్ లెవెల్లోనైతే స్టేట్ అండ్ స్టేట్స్, స్టేట్ లెవెల్లోనైతే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ బిట్వీన్ లోకల్ బాడీస్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. ఇట్ ఆల్సో రివ్యూస్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెవెన్యూస్ బిట్వీన్ ద సెంట్రల్ అండ్ లోకల్ గవర్నమెంట్స్ ఆన్ ద వన్ హ్యాండ్, బిట్వీన్ రూరల్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్ ఆన్ ద అదర్. సో కాబట్టి ఆన్సర్ ఈస్ కరెక్ట్, బోత్ 1 and 2. ఓకే, సో రిలేటివ్ షేర్ ఎవరికి ఎంత రావాలనేది నిర్ణయిస్తుంది. తర్వాత ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కరెక్ట్? ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ఎలెక్టెడ్ ఫర్ 5 years, ట్రూ. తర్వాత వైస్ ప్రెసిడెంట్ యాక్ట్స్ యాజ్ ఎక్స్-అఫిషియో చైర్పర్సన్ ఆఫ్ రాజ్యసభ, దట్ ఈస్ ఆల్సో ట్రూ. వైస్ ప్రెసిడెంట్ యాక్ట్స్ యాజ్ ప్రెసిడెంట్ అంటిల్ న్యూ ప్రెసిడెంట్ ఈస్ ఎలెక్టెడ్, దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. అయితే నార్మల్గా 6 months టెన్యూర్కి మనకి వైస్ ప్రెసిడెంట్ వ్యవహరిస్తే అంటే ఎంతవరకు అయితే ప్రెసిడెంట్ ఎలెక్ట్ అవ్వడో అంతవరకు కూడా వైస్ ప్రెసిడెంట్ కంటిన్యూ అవుతాడు. ఓకే, ఒకవేళ ఎలక్షన్ జరిగితే ఇమీడియట్గా న్యూ ప్రెసిడెంట్ విల్ బీ అజ్యూమింగ్ ద ఆఫీస్. సో కాబట్టి 4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్. తర్వాత ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హవర్స్ మెంబర్స్ ఆఫ్ ది పార్లమెంట్ ఆర్ ఫ్రీ టు రైజ్ ఎనీ మ్యాటర్ దట్ దే థింక్ ఈజ్ ఇంపార్టెంట్? ఓకే, అది ఖచ్చితంగా 0 hour. ఓకే, క్వశ్చన్ అవర్లో ఖచ్చితంగా మనం నోటీస్ ద్వారానే ఇవ్వాల్సి వస్తుంది క్వశ్చన్స్. ప్రయర్ నోటీస్ అనేది అవసరం. మనం 0 hour చూస్తే ప్రయర్ నోటీస్ అనేది అవసరం లేదు. తర్వాత ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ దట్ ఎనేబుల్స్ అ పార్లమెంట్ టు ఎన్ష్యూర్ ఎగ్జిక్యూటివ్ అకౌంటబిలిటీ. ఓకే, దట్ ఈస్ నన్ అదర్ దెన్ నో కాన్ఫిడెన్స్ మోషన్, అవిశ్వాస తీర్మానం. సో ఇది ఈజ్ వైడ్లీ యాక్సెప్టెడ్. తర్వాత ఇక్కడ మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్ 137, 226, 39, 32. ఇది చాలా ఈజీ క్వశ్చన్. మనకి 137 అనేది రివ్యూ
మేడ్ బై ద సుప్రీం కోర్ట్. 226 ఏంటి, హై కోర్ట్స్ హ్యావ్ ద పవర్ టు ఇష్యూ ద రైట్స్ ఆఫ్ ది రైట్స్ రిలేటెడ్ టు పీపుల్, దట్ ఈస్ ఫండమెంటల్ రైట్స్. 32 వచ్చేసి సుప్రీం కోర్ట్ ప్రొటెక్టింగ్ ద ఫండమెంటల్ రైట్స్ బై ఇష్యూయింగ్ ద రిట్స్. అలాగే ఆర్టికల్ 13 వచ్చేసి సుప్రీం కోర్ట్ కెన్ డిక్లేర్ ఎనీ కన్సర్న్ లా టు బి అన్కాన్స్టిట్యూషనల్. సో ఆన్సర్ ఈస్ 2. స్టేట్మెంట్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ కేమ్ ఇంటు ఎఫెక్ట్ ఆన్. ఇది ఎప్పుడు ఈ చట్టం అమల్లోకి వచ్చింది? ఇది అంటే మనం ఈజీగా గెస్ చేయొచ్చు. ఇమ్మీడియట్గా మనకు ఆర్టికల్ 370 అనేది అబాలిష్ అయింది. అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజ్ అయింది. సో ఖచ్చితంగా అది 2013 ఉంటుంది. సో October 31st, అది ఖచ్చితంగా అది 2019 ఉంటుంది. ఖచ్చితంగా అది 2019, ఎందుకంటే మనకు జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చిందే 2019లో అండ్ ఇమ్మీడియట్గా బైఫర్కేషన్ కూడా జరిగింది. సో కాబట్టి 2019. తర్వాత అసర్షన్, రైట్ టు ప్రాపర్టీ ఈజ్ మేడ్ యాజ్ అ లీగల్ రైట్ అండర్ ఆర్టికల్ 300A Part 12 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇది మనకు 44వ రాజ్యాంగ సవరణ ద్వారా జరిగింది. సో 44th Amendment Act of 1978 eliminated the right to property from the list of the fundamental rights and it has given this particular right under Article 300A of the Constitution. So యాక్చువల్గా మనకి ఇది బోత్ కాన్స్టిట్యూషనల్ రైట్ అండ్ లీగల్ రైట్. ఓకే, కాన్స్టిట్యూషనల్ రైట్ అంటే ఏంటంటే ఆర్టికల్ 300A అనేది మ్యాండేట్ చేస్తుంది పార్లమెంట్ ఖచ్చితంగా చట్టం చేయాలని చెప్పేసి. ఆ చట్ట ప్రకారం నీ హక్కులు నిర్ణయించబడుతున్నాయి కాబట్టి అది లీగల్ రైట్. సో ఏదైనా కరెక్టే. సో ఇది లీగల్ రైట్. సో కాబట్టి బోత్ ఏ అండ్ ఆర్ కరెక్ట్ అండ్ ఆర్ ఈజ్ అ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. తర్వాత రిగార్డింగ్ ద పంచాయతీరాజ్ సిస్టమ్ 1978 అశోక్ మెహతా కమిటీ రికమెండెడ్ ఫర్, అశోక్ మెహతా కమిటీ దేన్ని సిఫార్సు చేసింది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి 2-tier సిస్టమ్ విత్ 4 years ఆఫ్ టర్మ్. సో 4 సంవత్సరాల టర్మ్ని రికమెండ్ చేయడం జరిగింది. రైట్. సో ఇక్కడ మనకి పంచాయతీని కేవలం జిల్లా లెవెల్ మరియు మండల లెవెల్లో మాత్రమే ఉండాలని చెప్పారు. విలేజ్ లెవెల్లో కమిటీ ఉంటుంది కానీ గవర్నమెంట్ ఉండదు అనమాట. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విచ్ ఆర్ ద అపాయింట్మెంట్స్ మేడ్ బై ద ప్రెసిడెంట్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్. సో ఇది కూడా కొద్దిగా ట్రిక్కీ క్వశ్చన్ యాక్చువల్గా. మనకి సుప్రీంకోర్టు మనకి వేరే జడ్జిమెంట్స్లో రామ్ జవాయి వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ మరియు షంషేర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్లో, అదేవిధంగా విఎన్ఆర్ రావు వర్సెస్ ఇందిరాగాంధీ, ఈ 3 కేసుల్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క అడ్వైజ్ని ప్రెసిడెంట్ పాటించాలని చెప్పింది. అయితే ఇక్కడ చూడండి, ఈ జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టు హైకోర్ట్స్ సంబంధించినటువంటి అపాయింట్మెంట్లో మనకి కొలీజియం సిస్టమ్ అనేది ఉంది. ఈ కొలీజియం సిస్టమ్కి రాజ్యాంగంలో ఎలాంటి ప్రస్తావన లేదు. ఓకే, ఇది కేవలం సుప్రీంకోర్టు ఇంటర్ప్రిటేషన్ ద్వారా వచ్చినటువంటి సిస్టమ్. సో మనకి రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగపరంగా మనం మాట్లాడితే మనం ఆలోచించాల్సింది ఏంటి, ఆర్టికల్ 74 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మాత్రమే. సో దిస్ ఆర్టికల్ 74 is driving the appointment of Chief Justice of India, 74 is driving the appointment of High Courts, 74 is driving the appointment of Attorney General and also Governors of the state. So answer is 4. ఓకే, మీరు అనుకోవచ్చు సార్ కొలీజియం యొక్క అడ్వైజ్ ప్రకారం, కొలీజియం అడ్వైజ్ ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ ప్రెసిడెంట్ని అడ్వైజ్ చేయాల్సింది ఎవరు, ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్సే. ఓకే రైట్. సో కాబట్టి ఎవరుని అపాయింట్ చేసిన ప్రెసిడెంట్ ఆ అడ్వైజరీ ఫంక్షన్ ఎవరి చేతిలో ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చేతిలో ఉంటుంది, అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ ఎక్స్ప్లిసిట్లీ ప్రొవైడెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. కాబట్టి ఆన్సర్ ఈస్ 4. రైట్. ఆల్ దీస్ ఏజెన్సీస్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ రిలేటెడ్ టు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ కరెక్ట్. సో మనకి ఇది కూడా ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ద మెంబర్స్ ఆఫ్ లోకల్ బాడీస్ ఆర్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద పీపుల్ ఎవ్రీ లెవెల్. అది వార్డ్ మెంబర్స్ కానీ, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ మెంబర్స్ కానీ, జెడ్పీటీసీ మెంబర్స్ అన్నాడు, హెడ్స్ కాదు. కాబట్టి ఇట్ ఈస్ ద రైట్ స్టేట్మెంట్. ఎలక్షన్ షెల్ బి హెల్డ్ విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ 3 months. యాక్చువల్లీ ఏ లెవెల్లోనైనా 6 months ఫ్రమ్ ద డిజల్యూషన్ ఆఫ్ ది బాడీ. లైక్ లోక్సభ డిజాల్వ్ అయినప్పటికీ కూడా 6 monthsలోనే, లోకల్ బాడీ డిజాల్వ్ అయినప్పటికీ కూడా 6 monthsలోనే. తర్వాత విమెన్ హ్యావ్ బీన్ గివెన్ 1/3 రిజర్వేషన్ ఇన్ పంచాయత్స్. సో కాబట్టి ఆన్సర్ ఈస్ 1, 3 and 4. ఓకే, సో మనకి రాంగ్ స్టేట్మెంట్ ఏంటి, సెకండ్ వన్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. అండ్ మినిమం ఏజ్ రిక్వైర్డ్ టు బికమ్ మెంబర్ ఈజ్ 21 years. ఓకే, సో కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. తర్వాత కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, అసర్షన్స్, రీజనింగ్. మళ్ళీ ఇక్కడ కూడా
సో చాలా క్వశ్చన్స్ ఈ రకంగా మ్యాచ్ ద ఫాలోయింగ్, అసర్షన్స్ అండ్ రీజనింగ్ ఇది ఇచ్చాడు. దాంతో కొద్దిగా ఆస్పిరెంట్స్ కన్ఫ్యూజ్ అవ్వడానికి స్కోప్ ఉంది. తర్వాత వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కంట్రవర్షియల్ ఆర్టికల్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఈస్ ఆర్టికల్ 356. ఎస్, ట్రూ. ఎందుకంటే ఇట్ హ్యాస్ బీన్ పుట్ టు మిస్యూజ్ మోర్ దెన్ 100 times. ఓకే, సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు చెప్పింది. అలాగే రీజనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ఇంపోజ్డ్ వెన్ ద గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ కెనాట్ బి క్యారీడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఓకే, సో మనకి ఇది స్టేట్ గవర్నమెంట్స్ రాజ్యాంగబద్ధంగా పనిచేయనప్పుడు ఇది ఇంపోజ్ చేస్తారు. దిస్ హ్యాపెన్స్ ఇఫ్ ద గవర్నర్ రిపోర్ట్స్ ద ప్రెసిడెంట్ దట్ ద స్టేట్ కాన్స్టిట్యూషన్ మిషనరీ హ్యాస్ బీన్ బ్రోకెన్ డౌన్. అంటే గవర్నర్ యొక్క రిపోర్ట్ పైన ఆధారపడి ఈ పర్టికులర్ ఆర్టికల్ పనిచేస్తుంది కాబట్టి ఇది చాలా వివాదాస్పదంగా మారింది. అఫ్కోర్స్ ప్రెసిడెంట్ కూడా తనంతట తాను ఇంపోజ్ చేయొచ్చు, కానీ చాలా సందర్భాల్లో గవర్నర్ యొక్క అడ్వైజ్ ఇక్కడ చాలా కీ రోల్ని ప్లే చేస్తుంది. సో కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. ఇది దీన్ని ఆన్సర్ చేయాలంటే కేవలం మనం రాజ్యాంగ పరంగా ఆలోచించడం మాత్రమే కాదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా మనం చదవాల్సి ఉంటుంది, ముఖ్యంగా ఎస్ఆర్ బొమ్మాయి కేసులో. సో దాని ఆధారంగా మనం చూస్తే ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. సో కేవలం మనం రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 356 చదివితే మాత్రమే మనకి ఆన్సర్ రాదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ను కూడా మనం చదవాల్సి ఉంటుంది. కాబట్టి మనం చదివేది ఏంటి? పాలిటీ. సో కాన్స్టిట్యూషన్ అంటే విచ్ ఇస్ ప్రిస్క్రైబ్డ్, పాలిటీ అంటే విచ్ ఇస్ యాక్చువల్లీ డిస్క్రైబ్డ్. అంటే రాజకీయ వ్యవస్థ ఎలా ఆపరేషనల్ అవుతుంది అనేటువంటి కాంటెక్స్లో చూస్తే మనం ఆన్సర్ చేయొచ్చు. Mandamus normally is not issued to government for making law. Yes, true. Okay, that is right statement. తర్వాత mandamus cannot lie in the absence of policy. Only policy laid down and the terms of policy can be enforced. That is also true. సో కాబట్టి ముఖ్యంగా mandamus మీకు తెలుసు, ఏ అధికారైనా చట్టబద్ధమైనటువంటి అధికారం నిర్వర్తించకపోయినా, చట్టబద్ధంగా వ్యవహరించలేకపోయినా, చట్టం లేకుండా ప్రవర్తించినా సో ఆ పర్టికులర్ రిట్ అనేది యాక్టివేట్ అవుతుంది ఆర్టికల్ 32 అండ్ ఆర్టికల్ 226 ఆధారంగా. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్, రైట్. తర్వాత నెక్స్ట్ అసర్షన్, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ నాట్ క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ ఇండిపెండెంట్లీ ఎన్ఫోర్స్డ్ ఇన్ ఎ కోర్ట్ ఆఫ్ లా. దట్స్ ట్రూ. నాన్ జస్టిసబుల్ మనకు ఆర్టికల్ 37 చెప్తుంది. ద యాక్ట్ యాజ్ అ గైడ్ పోస్ట్ ఫర్ లెజిస్లేషన్. దట్స్ ట్రూ. ఆర్టికల్ 37 చెప్తుంది దీస్ ఆర్ నాట్ జస్టిసబుల్ అని చెప్పడంతో పాటుగా ఈ పర్టికులర్ ప్రిన్సిపల్ని చట్టాల రూపకల్పనలో వాడాలని చెప్పేసి ఆర్టికల్ 37లోనే ఉంది. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. తర్వాత నెక్స్ట్ ద స్టేట్మెంట్ గివెన్ బిలో, ఇక్కడ మనకి స్టేట్మెంట్ ఏ ఇచ్చాడు, దీనిలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఓనర్షిప్ అండ్ కంట్రోల్ ఆఫ్ మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ కమ్యూనిటీ ఆర్ సో డిస్ట్రిబ్యూటెడ్ యాజ్ బెస్ట్ టు సబ్సర్వ్ ద కామన్ గుడ్. ఈ క్వశ్చన్ అడగడానికి కారణం ఏంటంటే రీసెంట్గా సుప్రీంకోర్టు మహారాష్ట్ర ప్రాపర్టీ ఓనర్స్ అసోసియేషన్ కేసులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఆధారంగా అడగడం జరిగింది. అంటే ఆ జడ్జిమెంట్ ఎసెన్స్ అడగలేదు, కనీసం బేసిక్ స్టేట్మెంట్స్ని మనం ఇక్కడ టెస్ట్ చేస్తున్నాడు. సో ఇది ఆర్టికల్ 39 క్లాస్ బి, అంటే సమాజంలో వనరులపైన సమిష్టి అధికారం అనేది ఒకటి, అంటే సమిష్టి వాట్ ఈస్ దట్ పార్టిసిపేషను, తర్వాత సమిష్టి భాగస్వామ్యం. స్టేట్మెంట్ బి తీసుకుంటే ఆపరేషన్ ఆఫ్ ఎకనామిక్ సిస్టమ్ డస్ నాట్ రిజల్ట్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అండ్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ టు ద కామన్ డెట్రిమెంట్. ఇది ఆర్టికల్ 39 క్లాస్ సిలో ఉంది. సో మనకు ఆబ్వియస్గా బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద డిపిఎస్పి. తర్వాత మళ్ళీ మనం డిపిఎస్పి పైన అడిగాడు. ఇక్కడ చూడండి, చాలా వరకు ఒకే కాన్సెప్ట్ పైన బోల్డ్ అని క్వశ్చన్స్ అడిగాడు. సో డిపిఎస్పి కంటైన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూస్తే ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉంది, లివింగ్ వేజ్ ఉంది, మనకి మెటర్నిటీ బెనిఫిట్ ఉంది, సేఫ్ గార్డింగ్ ఫారెస్ట్ కూడా ఉంది. సో మనకి లేనిది ఏంటంటే సేఫ్ గార్డింగ్ ఆఫ్ ఫారెస్ట్, అదేవిధంగా ప్రొటెక్షన్ ఆఫ్ మాన్యుమెంట్స్. ఓకే, మనం చూస్తే ఫ్రీ లీగల్ ఎయిడ్ ఆర్టికల్ 39A, లివింగ్ వేజెస్ ఆర్టికల్ 43, అలాగే మెటర్నిటీ రిలీఫ్ ఆర్టికల్ 42. ఓకే, సేఫ్ గార్డింగ్ ఫారెస్ట్ వచ్చేసి ఆర్టికల్ 48A. ఓకే, రైట్. సో మనకి ఫ్రీ లీగల్ ఎయిడ్ 39A, లివింగ్ వేజెస్ ఆర్టికల్ 43, మెటర్నిటీ రిలీఫ్ ఆర్టికల్ 42, సేఫ్ గార్డింగ్ ఫారెస్ట్ ఆర్టికల్ 48A. సో దిస్ ఈజ్ వాట్ ఆన్సర్. సో ఆన్సర్ ఈస్ A, B, C, D and E. రైట్. నెక్స్ట్, పంచాయత్స్ have responsibilities in respect of which of the following as per the 11th schedule of the constitution. సో మనకి ఇక్కడ పంచాయత్స్కున్న రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని అడుగుతుంటే దీనిలో ఓకే, సో ఉన్న రాజ్యాంగ బాధ్యతలు ఏదో ఒకటి అని అంటున్నాడు. సో ఆన్సర్ వచ్చేసి లైబ్రరీస్. ఓకే, సో ఫస్ట్ వన్ ఈస్, ఇక్కడ మనం చూస్తే ఆర్టికల్ 43G తీసుకుంటే
మనకి దీనిలో మనకు 11th షెడ్యూల్లో భాగంగా చూస్తే లైబ్రరీస్, రూరల్ హౌసింగ్, డ్రింకింగ్ వాటర్ ఎట్సెట్రా. తర్వాత మున్సిపాలిటీస్ హ్యావ్ కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాజ్ పర్ ద 12th షెడ్యూల్. ఓకే, సో నాన్ కన్వెన్షనల్ యూనిట్స్ చూసే క్యాటిల్ పాయింట్స్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, అదేవిధంగా టెక్నికల్, ట్రైనింగ్ అండ్ వొకేషనల్. ఓకే, సో మున్సిపాలిటీలకు ఉన్నటువంటి రాజ్యాంగ బాధ్యత ఏంటి అని అడుగుతున్నాడు. సో ఇది క్యాటిల్ పాయింట్స్. ఓకే, తర్వాత స్టేట్మెంట్ ఏ అండ్ స్టేట్మెంట్ బి ఇచ్చాడు మళ్ళీ. సో దెర్ ఈజ్ నో ఫండమెంటల్ రైట్ టు మ్యారీ, రైట్ టు ట్రావెల్ అబ్రాడ్ కమ్స్ అండర్ పర్వ్యూ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్. సో నో ఫండమెంటల్ రైట్ టు మ్యారీ. ఓకే, ఎందుకంటే రైట్ టు చూస్ పార్ట్నర్స్ ఈజ్ యువర్ ఫండమెంటల్ రైట్ బట్ నాట్ రైట్ టు మ్యారీ. ఓకే, సో కాబట్టి స్టేట్మెంట్ ఏ ఈజ్ ఇన్కరెక్ట్. రైట్ టు ట్రావెల్ అబ్రాడ్ కమ్స్ అండర్ పర్వ్యూ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఇది మేనకా గాంధీ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏ ఈజ్ రాంగ్ అండ్ బి ఈజ్ రైట్ ఆన్సర్. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫండమెంటల్ డ్యూటీ యాజ్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. నాట్ ఫండమెంటల్ డ్యూటీ. సో మనకి ఇది ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. టు ప్రొటెక్ట్ ద ఎల్డర్లీ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ చిల్డ్రన్. ఓకే, సో స్కూల్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ గురించి ఉంది కానీ ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదు. సో మిగతా అన్ని కూడా మనకి ఫండమెంటల్ డ్యూటీస్లో ఉన్నాయి. సో తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్. అండర్ 81 RPA, okay, no election can be called in question except by election petition. This is right. ఎలక్షన్ పిటిషన్ ద్వారా మాత్రమే మనం ఎలక్షన్ని క్వశ్చన్ చేయొచ్చు. ఆ ఎలక్షన్ పిటిషన్ కూడా మనం 45 డేస్లో మనం ఫైల్ చేయొచ్చు అనమాట. సో ఓన్లీ హైకోర్ట్స్ హ్యావ్ ద ఒరిజినల్ జ్యూరిడిక్షన్. దట్స్ ట్రూ. ఓకే, ఒరిజినల్ జ్యూరిడిక్షన్ అంటే కేవలం హైకోర్ట్స్కి మాత్రమే అధికారం ఉంది ఆ క్వశ్చన్ ఎలక్షన్ని నల్లిఫై చేయడం కానీ లేదంటే వ్యాలిడేట్ చేయడం కానీ ఏదైనా. తర్వాత an election petition calling in question shall be filed within the time period of 30 days. ఇది యాక్చువల్లీ 45 days. సో ఇది ఇన్కరెక్ట్. సో దీనికి సరైన ఆప్షన్ మనకు లేదు. కాబట్టి మనకి ఏది కరెక్ట్ స్టేట్మెంట్గా మనం చూపిస్తే అదే రైట్ ఆన్సర్ అవుతుంది. సో కాబట్టి ఓన్లీ 2. సో బోత్ 1 and 2 అని ఉండాలి. బట్ లెట్ us కన్సిడర్ ఓన్లీ 2 హియర్ బికాస్ నో అదర్ ఆప్షన్ ఈజ్ ప్రొవైడెడ్ విచ్ కెన్ ఇంక్లూడ్ ద ఫస్ట్ స్టేట్మెంట్ ఆల్సో. తర్వాత విత్ రిఫరెన్స్ టు ఇండియన్ జ్యుడిషియరీ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్. ఓకే, ఇండియన్ జ్యుడిషియరీకి సంబంధించింది. ఎనీ రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కెన్ బి కాల్డ్ టు సిట్. అంటే రిటైర్డ్ జడ్జెస్ సంబంధించినటువంటి ప్రొవిజన్ ఇది ఉంది. ఎందుకంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కెన్ రిక్వెస్ట్ ఎనీ రిటైర్డ్ జడ్జ్ అండ్ విత్ దట్ టు విత్ ద ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ కెన్ అపాయింట్ ఎ పర్సన్ యాజ్ అ రిటైర్డ్ జడ్జ్. ఓకే, ఆ హైకోర్ట్ ఇన్ ఇండియా హ్యాస్ పవర్ టు రివ్యూ ఇట్స్ ఓన్ జడ్జ్మెంట్ యాజ్ అ సుప్రీం కోర్ట్ డస్, ఆల్దో దెర్ హ్యాస్ బీన్ నో స్పెసిఫిక్ పవర్ టు రివ్యూ కన్ఫర్డ్ బై ద కాన్స్టిట్యూషన్. యాక్చువల్గా సుప్రీంకోర్టుకి ఆర్టికల్ 137 ప్రకారం ఏదైతే అధికారం ఉందో అలాంటి సిమిలర్ పవర్ అనేది హైకోర్టుకి రాజ్యాంగబద్ధంగా లేదు. అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు హైకోర్ట్స్కి అలా తన జడ్జిమెంట్స్ తను రివ్యూ చేసుకునే అధికారం ఉందని చెప్పేసి తీర్పునిచ్చింది. అందువల్లనే ఒక సింగిల్ జడ్జ్ బెంచ్ కేసు ద్వారా వెళ్ళినప్పుడు మనకి న్యాయం జరగకపోతే మళ్ళీ హైకోర్టులోని ద్విసభ్య ధర్మాసనం కానీ త్రిసభ్య ధర్మాసనం కానీ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఆప్షన్ ఈస్ 3, బోత్ 1 and 2. తర్వాత 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ని మినీ కాన్స్టిట్యూషన్ అని అంటారు. అదేవిధంగా 42nd అమెండ్మెంట్ యాక్ట్ హ్యాస్ మేడ్ చేంజెస్ టు ప్రియాంబుల్ అండ్ 7th షెడ్యూల్ యాజ్ వెల్ యాజ్ టు 54 ఆర్టికల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. యాక్చువల్గా మనం చూస్తే మనకి రాజ్యాంగంలో 14 కొత్త ఆర్టికల్స్ని 40 ఎగ్జిస్టింగ్ ఆర్టికల్స్కి మార్పులన్నింటివి ఈ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేయడం జరిగింది. అంటే కొత్త ఆర్టికల్స్ చేర్చినవి 14 ఆర్టికల్స్ అయితే ఎగ్జిస్టింగ్ ఆర్టికల్స్ ఎన్ని చేంజ్ అయినాయి అంటే 40. సో టోటల్ ఎన్ని 54. ఇక్కడ చేంజెస్ అంటున్నాడు, నాట్ అడిషన్స్. ఓకే, చేంజెస్ అంటే దట్ కెన్ బి ఎనీథింగ్. అది అడిషన్ కానీ రిపీల్ అవ్వచ్చు, డిలీషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ. ఆర్ ఈజ్ అ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఏ. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎనాక్ట్మెంట్స్ ఆర్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది ట్రైబల్ ఏరియాస్ ఆఫ్ ది 6th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఈజ్ ఆర్ కరెక్ట్. ఇది చాలా ఈజీ క్వశ్చన్ యాక్చువల్గా. ఓకే, సో మనకి ఆప్షన్ చూస్తే ఇట్ ఈస్ అప్లికబుల్ ఇన్ స్టేట్స్ వేర్ షెడ్యూల్ ట్రైబ్స్ మేకప్ మోర్ దాన్ 40%. ఇది రాజ్యాంగంలోనే మనకి ఆర్టికల్ 244లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరాం ఈ 4 రాష్ట్రాల్లో మాత్రమే 6 షెడ్యూల్ ఏరియాస్ ఉంటాయి. ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి అంశం. అదేవిధంగా దీస్ ఏరియాస్ అవుట్ సైడ్ ద అథారిటీ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్. దిస్ ఈజ్ ఆల్సో కంప్లీట్లీ రాంగ్.
రాష్ట్రాల కార్యనిర్వహణ అధికారంలోనే, రాష్ట్రాల లెజిస్లేటివ్ పవర్లోనే ఉంటాయి. కానీ ఆ రాష్ట్రం చేసిన చట్టాలని గవర్నర్ ఎగ్జామ్ చేయొచ్చు. ఓకే, అది మాత్రమే. ఓన్లీ ప్రెసిడెంట్ కెన్ ఆర్గనైజ్ అండ్ రీఆర్గనైజ్ అటానమస్ డిస్ట్రిక్ట్స్ ఇన్ దీస్ ఏరియాస్. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్, ఎందుకంటే ఇది గవర్నర్కి ఉండేటువంటి అధికారం. ద హైకోర్ట్ ఆఫ్ ది స్టేట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ జ్యూరిడిక్షన్ ఇన్ దీస్ ఏరియాస్. డస్ నాట్ హ్యావ్ అంటున్నాడు అంటే కంప్లీట్గా లేకపోవడం కాదు, ఏ విషయాల్లో ఉండదు అని చెప్పేది గవర్నర్. ఓకే, సో కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి 4th, నన్ ఈజ్ ద ఆన్సర్. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్? ఫ్లోటింగ్ కాన్స్టిట్యున్సీస్ ఆర్ ద కాన్స్టిట్యున్సీస్ without fixed geographical borders. That's true. Okay, and in the constituency of Sangha in Sikkim, only Buddhist monks can contest and vote. సో ఆన్సర్ వచ్చేసి 3. ఇది మనకి ఫ్లోటింగ్ కాన్స్టిట్యున్సీ అనేటువంటి కాన్సెప్ట్. ఇది ఎక్కడైతే జియోగ్రఫికల్ బౌండరీస్ ఫిక్స్డ్గా ఉంటాయో, ఓకే, ఏ ఏరియాలోనైతే కొంతమంది రిప్రజెంటేషన్ కోసం మాత్రమే ఏర్పాటు చేస్తామో, సో వాటిని అంటే మనకు మ్యాప్లో ఈ యొక్క ఏరియాలో కాన్స్టిట్యున్సీ ఉందని మాత్రం చూపించలేం. యూ కాంట్ షో దట్ జియోగ్రఫికల్ ఏరియా, రాదర్ యూ కెన్ ఇంక్లూడ్ ద రిలేటెడ్ పీపుల్ అండర్ ద పర్టికులర్ కాన్స్టిట్యున్సీ. అంటే టెరిటోరియల్ రిప్రజెంట్ చేయవు కానీ మనం పొలిటికల్గా మాత్రం రిప్రజెంట్ చేస్తాం. సో దట్ ఈస్ వాట్ కాల్డ్ ఎస్ ఫ్లోటింగ్ కాన్స్టిట్యున్సీ. ఇది సిక్కింలో ఉంది, సంగా కాన్స్టిట్యున్సీ అనమాట. దీనిలో బుద్ధిస్ట్ మాంక్స్ అండ్ నన్స్కి వాళ్ళకి ఓటు హక్కు కల్పిస్తారు. వాళ్ళు ఏ ఏరియాలో ఉన్నారు, ఓకే, స్టేట్లో అనే దానితో సంబంధం లేకుండా వాళ్ళకి ఓటు హక్కు అనేది నిర్ణయించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్? సో ఇట్ ఈస్ ఆర్టికల్ 32 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కుల్ని మనం అనుభవించాలంటే, నిజంగా అవి ఆపరేషనల్గా ఉండాలంటే దానికి అవసరమైనటువంటి సాధనం ఏంటి? ఆర్టికల్ 32. అవి ఎన్ఫోర్స్ అవ్వాలంటే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. సో ఆర్టికల్ 32 ఈజ్ ద కీ ఆర్టికల్, దట్ ఈస్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ బికాస్ ఇట్ ప్రొటెక్ట్స్ ద ఫండమెంటల్ రైట్స్. తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ అడాప్టెడ్ బై ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా ఆన్. మనకి ఇది చాలా ఈజీ క్వశ్చన్. మనకి November 26, 1949 అనేది పూర్తిగా మనకి ప్రియాంబుల్లోనే ఉంటుంది. ఎనాక్టెడ్ అండ్ అడాప్టెడ్ ఆన్ అని చెప్పేసి ఉంటుంది. అది మనం రాజ్యాంగ దినోత్సవంగా కూడా మనం జరుపుకుంటున్నాం. సో కాబట్టి ఇట్ ఈస్ వైడ్లీ నౌన్ ఆర్టికల్, నౌన్ స్టేట్మెంట్ ఇది. సో కాబట్టి 3rd ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎపిటోమ్ ఐఏఎస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.